నమస్తే. తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. రానున్న 2-3 రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముంది. ఏపీ, యానాం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశల నుండి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రాగల 3 రోజుల పాటు ఉండనుంది. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. పలుచోట్ల సాధారణంగా కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడి, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 33, కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలుగా నమోదయ్యాయి. ముంబైలో 36-26 డిగ్రీలు, బెంగళూరులో 35-23 డిగ్రీలు, కోల్కతాలో 36-26 డిగ్రీలు, చెన్నైలో 33-27 డిగ్రీలుగా నమోదయ్యాయి. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38, కనిష్ట ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలు, వరంగల్లో 39-26, కరీంనగర్లో 38-26 డిగ్రీలుగా నమోదయ్యాయి. విజయవాడలో గరిష్టం 38, కనిష్టం 26 డిగ్రీలు, వైజాగ్లో 31-27 డిగ్రీలు, కర్నూలులో 40-29 డిగ్రీలుగా రికార్డయ్యాయి. తిరుపతిలో 37-24 డిగ్రీలు, రాజమండ్రిలో 38-26 డిగ్రీలుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా రానున్న 2-3 రోజుల్లో 2 నుండి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వర్ష సూచన లేదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇవి ఇవాల్టి వెదర్ రిపోర్ట్. నేను ఏఐ యాంకర్ ఇందిరా. చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్.